బాగున్నారా ఫ్రెండ్స్? ఇగో బియ్యం నానబెట్టి పురుగులు చేస్తానా. ఇగో ఆలుగడ్డ, ఇగో బియ్యం ఇక మిక్స్ పడతాను. కంట్రోల్ బియ్యమే, రేషన్ బియ్యం. ఇక చట్నీకి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడకబెడతాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక దోశల పిండిలాగా ఇట్లా కలుపుకోవాలి పురుగులకు. ఇగో ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర వేసి మంచిగా కలుపుకోవాలి. మన కలుపుట్లా ఉంటుంది, మంచిగా వస్తాయి పులుగులు. ఇక్కడ సోడా వేయకుండా పొంగుతాయి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం పొంగడానికి మంచిగా కొంచెం సోడా వేస్తాను. కొంచెం గట్టిగా ఉన్నది కదా ఫ్రెండ్స్, కొంచెం వాటర్ కలుపుతాం. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా నూనె వచ్చేటట్టు కలపాలి. నూనె పోసినాయి కానీ మనం ఆయిల్ కాగాలి ఫ్రెండ్స్. ఆయిల్ కాగినాక ఆయిల్ కాగింది ఫ్రెండ్స్. పులుగులు మంట మీడియం పెట్టుకోవాలా ఫ్రెండ్స్, లేకుండా మాడతాయి. ఫ్రెండ్స్ టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడకబెట్టిన జీలకర్ర, ఉల్లిగడ్డలు, టమాటాలు ఇట్లా ఉడకబెట్టి చేసుకుంటాం. మస్తు ఉంటుంది ఫ్రెండ్స్, చట్నీ బాగుంటుంది. చట్నీ పట్టిన ఫ్రెండ్స్, మిక్స్లో వేసి పట్టిన. ఇక పోపు గింజలు, ఇక కొంచెం ఆయిల్, మళ్ళీ పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక పోపు గింజలు కచ్చపెచ్చ దంచుకోవాలి. ఎల్లిపాయలు అయిపోయింది ఫ్రెండ్స్ పోపు. ఇక చట్నీలో పోపు వేస్తాను. చట్నీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక గిలాసెడు బియ్యానికి ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకున్నా. ఇగో ఇట్లా చేసిన ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయో చూసిరా ఫ్రెండ్స్, సాఫ్ట్గా మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు సాయంత్రం రాగానే 10 నిమిషాలు అలా అవుతాయి ఫ్రెండ్స్. బియ్యంతో పులుగులు చేసిన. మీరు కూడా ఈ పచ్చడితో 10 నిమిషాలు అలా మంచిగా తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి, ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.